పట్నం ఖాళీ అయిపోతోంది. సంక్రాంతి పండగ ఎఫెక్ట్ హైదరాబాద్ లో స్పష్టంగా కనిపిస్తోంది. పట్నంలో వివిధ ఉద్యోగాలు వ్యాపారాల రీత్యా ఉంటున్న జనాలంతా ఇప్పుడు పండక్కి సొంతూరు బాట పట్టారు. దీంతో హైదరాబాద్ నగరంలో ఏ రోడ్డు చూసినా విపరీతంగా రద్దీ నెలకొంది. బస్సులు, కార్లు, టూ వీలర్లు ఇలా ఏదుంటే దాని మీద పల్లెకి వెళ్తున్నారు జనాలు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అన్న తేడా లేకుండా పట్నంలోని రోడ్లన్నీ యమ రద్దీగా కనిపిస్తున్నాయి. అలాంటి దృశ్యాలే ఇప్పుడు మీరు చూస్తున్నారు. సంక్రాంతికి సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులతో బస్సులు, రైళ్లు రద్దీగా మారాయి. ఈ క్రమంలో రవాణా శాఖ అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. పండగకు పట్టణాల నుంచి పల్లెలకు వెళ్లే ప్రయాణికుల కోసం ఫిట్నెస్ ఉన్న బస్సులే వాడాలన్నారు. ఫిట్నెస్ టెస్టులు చేసిన తర్వాత బస్సులు రోడ్డెక్కాలన్నారు. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి. విజయవాడ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంది. రైల్ బోగీలో కాలు పెట్టడానికి కూడా వీల్లేని పరిస్థితి. విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రస్తుతం మనం విజయవాడ రైల్వే స్టేషన్లో ఉన్నాం. విజయవాడ రైల్వే స్టేషన్లో పండగకి ఇంటికి వెళ్ళే వాళ్ళకి కోసం ట్రైన్ దగ్గర బిజీ చూస్తే ఒకసారి పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్యాసింజర్ కావచ్చు, ఎక్స్ప్రెస్ కావచ్చు, ప్రతి రైలు కూడా వచ్చిన వెంటనే ఫుల్ అవుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. రిజర్వేషన్ తీసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, రిజర్వేషన్ లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళంతా కూడా ఎప్పుడు లేని పరిస్థితి. ఎలా ఉంది పరిస్థితి? అసలు ఎత్తడం కష్టం. జనం ఫ్యామిలీలుగా, పిల్లలుగా వాస్తవంగా ఎప్పుడు చూడాల నేను ఇంత రద్దీని. పండగ గురించి మెయిన్ పండగ భీమవరం, పాలకొల్లు, నరసాపూర్ పండగ మెయిన్ ఇంపార్టెంట్. కోడి పందాలు అవి జరుగుతాయి కదా, అందువలన. ఒకసారి చూస్తే ఇక్కడ వచ్చింది ప్యాసింజర్ ట్రైన్ భీమవరం, నరసాపురం వెళ్ళే దారిలో. కానీ ఇక్కడ పిల్లల్ని ఎత్తుకున్న వాళ్ళు కానీ, మహిళలు కానీ చాలా మంది ట్రైన్ ఎక్కడానికి ఎగబెడుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తుంది. సంక్రాంతి కోసం ఇంటికి వెళ్ళే వాళ్ళంతా కూడా ప్రధానంగా ట్రైన్ ఎక్కడానికి సిద్ధమవుతున్న పరిస్థితి. వీళ్ళంతా చూస్తే కనుక ఈ ప్యాసింజర్ ట్రైన్ ఎక్కడానికి హెవీ రష్ వాతావరణంలో ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తే రాజమండ్రి వైపు, అదేవిధంగా ఇతరత్ర విజయవాడ నుంచి తిరుపతి వెళ్ళే వాళ్ళంతా కూడా ప్రధానంగా ప్రయాణాల కోసం వస్తున్న పరిస్థితి. తోసుకుంటూ కూడా ఎగబడుతూ ఎక్కుతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఎప్పటి వరకు ఎక్కడా లేని జనాలను ప్రస్తుతం చూస్తున్నామని కొంతమంది ప్రయాణికులు చెప్తున్నారు. ప్యాసింజర్ ట్రైన్ ఎక్కడానికే ఇబ్బందికర వాతావరణం ఉంది, ఎక్కడం కష్టంగా మారిందన్న పరిస్థితి కూడా కొంతమంది ప్రయాణికులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. పండగలకి ఇతర అవసరాలకి ఎక్కువ మంది పండగల కోసం వెళ్తున్న ప్రయాణికులు చాలామంది ఇక్కడ ఉన్నారు. వాళ్ళంతా కూడా కొంతమంది రిజర్వేషన్ ఉంది, కొంతమంది రిజర్వేషన్ లేని వాతావరణం కూడా ప్రధానంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. వీళ్ళంతా కూడా ట్రైన్ ఎక్కడానికి సిద్ధమవుతున్నారు. ట్రైన్ ఎక్కడానికి సిద్ధమవుతున్న పరిస్థితి. ప్రయాణికులు ఇక్కడ చూస్తే కనుక వాళ్ళు చాలా రిజర్వేషన్ లేని బోగిల్లో కూడా ఎక్కి ప్రయత్నాలు చేస్తూ చాలామంది లోపలికి వెళ్తున్న పరిస్థితి కూడా ప్రధానంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. విజయవాడ నుంచి జనరల్గా పండగలకి వెళ్ళేవాళ్ళు రాజమండ్రి, ఏలూరు, కాకినాడ, ఇతరత్ర ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళు చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటారు. వాళ్ళంతా కూడా ప్రస్తుతం వెళ్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే ట్రైన్లు ట్రైన్ సర్వీస్ పెంచినా కూడా ఇబ్బంది పడే పరిస్థితి 2-3 రోజుల్లో ప్రధానంగా ఎక్కువ కనిపిస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ అధికారులు కూడా అడిషనల్గా ఒక 2-3 ట్రైన్లు పెంచాలనే అభిప్రాయాలు, డిమాండ్లు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ఇది ఓవరాల్గా విజయవాడ రైల్వే స్టేషన్లో తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రెడ్డితో ప్రసన్న, ఎన్టీవీ, విజయవాడ.